రెండు రెడ్డి ఒకటి కాదు రెండు కాదు ఒక దగ్గర 25,000 కోట్ల రూపాయలు, మరో దగ్గర 35,000 కోట్లు, ఇంకో దగ్గర 62,000 కోట్లు, ఇలా అన్నీ కలిపి 1,91,000 కోట్ల రూపాయలు ఊరికే పడి మూలుగుతున్నాయంట. ఎవరో తెలియదు, తెలుసుకునే అవకాశం కూడా ఎవరు చేయడం లేదు, కానీ అలా పడి ఉన్నాయంతే. మరి వీటిని దక్కించుకోవడం ఎలా? ఈ అందని ద్రాక్షను చేజిక్కించుకోవడం ఎలా? అసలు ఇదంతా ఎవరి డబ్బు? డబ్బంతా ఎక్కడుంది? దలాల్ స్ట్రీట్ ఢమాల్, బేర్మన్న బుల్, లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి. ఇలా కొన్ని రోజులు బుల్ జోష్, రోజు రోజుకు పెరుగుతున్న ఇన్వెస్టర్ల సంపద, 75,000 మార్కును క్రాస్ చేసిన సెన్సెక్స్, ఇలా మరికొన్ని రోజులు. ఇవి మన స్టాక్ మార్కెట్ గురించి పబ్లిక్ హాలిడేస్లో తప్ప వినిపించే మాటలు. న్యూస్లో కావచ్చు, పేపర్లో కావచ్చు. రోజు లక్షల కోట్ల విలువైన షేర్లు చేతులు మారుతూ ఉంటాయి. సంపన్నుడు బికారీ అవుతాడు, బికారీ మిలీనియర్ అవుతాడు. అదొక ప్యాకాట. ఇదంతా మార్కెట్ మాయాజాలం. ఇలాంటి మార్కెట్లలోనే ఇప్పుడు ఏకంగా 25,000 కోట్ల విలువైన షేర్లు వృధాగా పడి ఉన్నాయి. అవి ఎవరి చేతులు మారడం లేదు, అలాగని వాటిని ఎవరు క్లెయిమ్ కూడా చేయడం లేదు, జస్ట్ ఉన్నాయి అంతే. ఇప్పుడు వీటిపైనే పలువురు ఇన్వెస్టర్లు, కంపెనీలు ఫోకస్ చేశాయి. ఇవి ఎవరివో గుర్తించే పనిలో పడ్డాయి. స్టాక్స్, ప్రావిడెంట్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసే కొన్ని ప్లాట్ఫామ్స్ ఇవి. ఇలా వీటిలో ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం లేదు కొందరు ఇన్వెస్టర్స్. మరి వాటిని ఎవరికి పడితే వారికి ఇవ్వలేరు, అట్ ది సేమ్ టైం క్లెయిమ్ చేయలేరు. దీంతో ఇలాంటి ఇన్వెస్టర్లను గుర్తించేందుకు నెత్తి నోరు బాదుకుంటున్నాయి కంపెనీలు. ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్, ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఈ సంస్థే ఇప్పుడు ఈ లెక్కలు బయటకు తీస్తుంది. 2023 మార్చి వరకు అక్షరాల 25,000 కోట్ల విలువైన క్లెయిమ్ చేయని షేర్లు ఉన్నట్టు గుర్తించింది. మరి వీటిని ఎందుకు క్లెయిమ్ చేయడం లేదు? దీనికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్టర్లకు అవగాహన లేకపోవడం, చాలామంది స్టాక్ మార్కెట్లపై అవగాహన ఉండడం లేదు. కొనుక్కుంటారు, లేదంటే బ్రోకర్ ద్వారా కొనేసి, తన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి కొని దాన్ని అలా వదిలేస్తారు, మర్చిపోతారు. ఆ బ్రోకర్ ఈయనకు అప్డేట్ చేయకపోవడమో, లేకపోతే ఈయన దాని గురించి మర్చిపోవడమో, లేకపోతే తర్వాత చేద్దామని అలా వదిలేసి కాలక్రమంలో అది ఎటో పోవడం. వీరంతా ఎప్పటికప్పుడు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ను అప్డేట్ చేయడం లేదు. అంటే ఏదైతే ఆ షేర్స్ కానీ స్టాక్స్ కానీ ఉన్నాయో వాటికి రిలేట్ అవుతూ, ఆ అకౌంట్కి రిలేట్ అవుతూ ఒక ఫోన్ నెంబరు, ఒక అడ్రస్ ఉంటుంది. దాన్ని చేంజ్ అయినప్పుడు, అడ్రస్ చేంజ్ అయినప్పుడు, ఫోన్ నెంబర్ చేంజ్ అయినప్పుడు దాన్ని చేంజ్ చేయాలి. వినడానికి చాలా సిల్లీగా ఉంటుంది, కానీ చాలామంది తమ అడ్రస్ చేంజ్ అయినప్పుడు అప్డేట్ చేయడం లేదు. దీంతో కంపెనీలు పంపించే డివిడెండ్ నోటీసులు, అకౌంట్ స్టేట్మెంట్స్ వారికి చేరడం లేదు. వీటితో పాటు అకౌంట్స్ను ఉపయోగించకపోవడం, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రతి ఒక్కరూ డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. బట్ చాలా వరకు ఇవన్నీ ఇన్యాక్టివ్గా ఉంటున్నాయి. ఒకసారి ఓపెన్ చేసి దాన్ని కొద్ది రోజులు వాడి తర్వాత దానితో రాక, లేకపోతే నష్టపోయో ఏ కారణంతో దాన్ని అలా వదిలేసి అలా డిమాట్ అకౌంట్ అలా ఉండిపోతుంది. ఇది కూడా క్లెయిమ్ చేయకపోవడానికి ఒక రీజన్గా ఉంటుంది. ఇన్వెస్టర్లు మరణించడం కూడా క్లెయిమ్ చేయకపోవడానికి ఒక రీజన్. కోవిడ్లో చూసాం, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ చనిపోయారో, ఎంతమంది చనిపోయారో ఒక లెక్కపత్రం లేదు. అలాంటి వారు కూడా చాలామంది ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు ఆ టైంలో. కోవిడ్ టైంలో చాలా ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేటప్పటికి స్టాక్ మార్కెట్లో సంపాదించుకోవాలనే ఉద్దేశంతో చాలామంది ఇన్వెస్ట్ చేశారు అలా. సో అలాంటి వాళ్ళే కూడా ఉండొచ్చు. వారు మరణిస్తే నామినీగా ఉన్నవారు క్లెయిమ్ చేసుకుంటారు కదా అని మీరు అనుకోవచ్చు. చాలామంది నామినీలను పెట్టుకోకపోవడం, ఒకవేళ నామినీగా ఎవరినైనా సెలెక్ట్ చేసుకున్న ఆ ఇన్ఫర్మేషన్ వారికి చేరవేయకపోవడం, వాళ్ళకి తెలియదు అసలు వీళ్ళకి స్టాక్ మార్కెట్లో పెట్టారని చెప్పి, వీళ్ళని నామినీస్గా పెట్టారని చెప్పి ఆ విషయమే వాళ్ళకి తెలియకపోతే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు క్యారీ చేస్తారు? ఇది కూడా ఒక రీజన్. ఇక లాస్ట్ది, ఇప్పటికి కూడా చాలామంది ఇన్వెస్టర్ల మధ్య ఫిజికల్ షేర్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. వాటిని డీమెటీరియలైజ్ చేయడం, అకౌంట్స్గా కన్వర్ట్ చేసుకోలేదు. దీంతో వారి అకౌంట్స్ని క్లెయిమ్ చేసుకోలేకపోతున్నారు. సో ఇవన్నీ కారణాల వల్ల 25,000 కోట్ల రూపాయల విలువైన షేర్లు ఇప్పటికీ అలా మురిగిపోతున్నాయి. ఇది ఫినాన్షియల్ సెక్టర్లోని చాలా కంపెనీలకు గుదిబండ. దాన్ని అమ్మలేరు, అలా అని వీళ్ళు తీసుకోలేరు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేరు, ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలో తెలియదు, అలా పడి ఉంటాయి అంతే. చట్టాలు కూడా అలాగే ఉన్నాయి. ఓవరాల్గా ఫినాన్షియల్ మార్కెట్ల ఎఫిషియన్సీ కూడా ప్రతికూలంగా మారుతుంది అంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది కేవలం షేర్ మార్కెట్ల గురించే. ఇప్పుడు ఇతర రంగాలపై ఒక లుక్ వేద్దాం. ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్. మార్చి 2023 వరకు అక్షరాల 35,000 కోట్ల విలువైన క్లెయిమ్ చేయని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ సెక్టర్ చూసుకుంటే ఓన్లీ ఎల్ఐసిలోనే క్లెయిమ్ చేయని పాలసీల విలువ 21,500 కోట్లు. ఎల్ఐసిలో క్లెయిమ్ చేయకుండా అలా పడి ఉన్న పాలసీలు 21,500 కోట్లు. ఇందులో అడ్రస్ అప్డేట్ చేయకపోవడం కావచ్చు, మెచ్యూరిటీ బెనిఫిట్స్పై సరైన అవగాహన లేక దాన్ని మర్చిపోవడం కావచ్చు, ఈ రకంగా మెచ్యూరిటీ బెనిఫిట్స్పై సరైన అవగాహన లేకపోవడం కావచ్చు, పాలసీ డాక్యుమెంట్స్ను పోగొట్టుకోవడం, ఇలా మిగిలిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది కేవలం ఎల్ఐసిలో మాత్రమే. ఇక ప్రైవేట్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన డేటా అవైలబుల్గా లేదు, కానీ ఉంటే ఆ లెక్కలు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా. నెక్స్ట్ ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్. ది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో మనకు చాలామందికి ఉద్యోగస్తులకు తెలుస్తుంది, మీ జీతంలో ఎంతో కొంత పిఎఫ్ కోసం కట్ అవుతూ ఉంటుంది, దాన్ని ప్రావిడెంట్ ఫండ్ అంటారు. అయితే ఇలాంటి క్లెయిమ్ల విలువ 48,000 కోట్లు. పిఎఫ్లు క్లెయిమ్ చేసుకునేవి 48,000 కోట్లు ఉన్నాయి. బ్యాంకుల విషయానికి వస్తే అక్షరాల 62,000 కోట్ల విలువైన బ్యాంకు డిపాజిట్లు కూడా అలాగే మురిగిపోతున్నాయి.
బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో లేదంటే ఏదో ఒక సొమ్ము దాచుకుని ఉంటారు. వాటిని వాడకుండా వాళ్ళు చనిపోవడమో లేకపోతే మర్చిపోవడమో లేకపోతే మరో కారణం ఏదైనా కారణం కావచ్చు, అలా వదిలేసినటువంటివి ఇన్ని వేల కోట్లు ఉన్నాయి. అన్నీ బాగానే చెప్పారు, మరి వీటిని క్లెయిమ్ చేసుకోవడం ఎలా అంటారా? జాగ్రత్తగా వినండి. ఇలాంటి వాటిని క్లెయిమ్ చేసుకోవడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో మనకు చాలా ఓపిక కావాలి, ఎందుకంటే దీనికి చాలా పేపర్ వర్క్ అవసరం అవుతుంది, లీగల్ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా చాలా ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది, ఎందుకంటే దీనికి సంబంధించిన సమాచారం బయట దొరకడం లేదు. అయితే ఈ మధ్య ఇలాంటి పనులు చేసి పెట్టేందుకు చాలా ఏజెన్సీలు ముందుకు వస్తున్నాయి. వీరు ఇలాంటి వారికి సరైన గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ పరిశీలించి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో సూచిస్తారు. ఇంత చేసినా కూడా సక్సెస్ రేషియో చాలా తక్కువనే చెప్పాలి. అందుకే క్లెయిమ్ అయిన అమౌంట్ నుంచి పర్సంటేజ్ తీసుకుంటున్నాయి ఇలాంటి ఏజెన్సీలు. అయితే టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది, సో ఇప్పటికైనా ఇలాంటి క్లెయిమ్లను వెంటనే సాల్వ్ చేసే వ్యవస్థను డెవలప్ చేయాలని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదంతా కష్టం కాబట్టి ఇన్ని వేల కోట్ల రూపాయలు అలా ఊరికే పడి ఉన్నాయి. సో మీకు తెలిసిన వాళ్ళు ఇన్వెస్ట్ చేసి మర్చిపోయి ఉంటే ఒకవేళ వాటిని క్లెయిమ్ చేసుకునేందుకు త్వరపడడం మంచిది. ఆలస్యమైంది, ఇప్పటికైనా అమృతంగా మార్చుకోండి, లేదంటే అది మరింత విషంగా మారడం తథ్యం. For more videos like this, subscribe Big TV channel.